ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ప్రతి ఇయర్ ఈ టైంకి మనం టెంపుల్లో ఉండి సీతారాముల వారి కళ్యాణం చూస్తూ హ్యాపీగా ఉండేవాళ్ళము. బట్ ఈసారి మాత్రం ఇలా డల్ గా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరింట్లో వాళ్ళు ఉండి టీవీలో చూసే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఇలాంటి పరిస్థితి లేకుండా అందరూ హ్యాపీగా సీతారాముల వారి కళ్యాణం ఘనంగా జరుపుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు కొద్దిగా వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను, చిన్న వ్లాగ్ చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, సో దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్, చూసారు కదా, హోమ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ వచ్చేసి శ్రీరాముల వారికి ఇష్టమైంది వడపప్పు అలాగే పానకం కదా, సో నేను ప్రసాదం చేస్తున్నాను. దానికోసం పెసరపప్పు తీసుకున్నాను. దాన్ని నీట్గా కడుక్కోవాలి. కడిగిన తర్వాత అందులో ఫ్రెష్ వాటర్ వేసేసి ఒక 1 అవర్ నానబెట్టుకుంటే మనకు వడపప్పు అనేది ఈజీగా రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ ఇది వచ్చేసి. సో నేనైతే కొద్దిగానే చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ పానకం కోసం బెల్లం అనేది తురుముకుంటున్నాను. ఈ రాములవారి కళ్యాణం రోజు మనకు ప్రసాదంగా ఇచ్చే వడపప్పు పానకం అయితే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. నాకైతే పానకం చాలా చాలా ఇష్టం. నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా ఊర్లో ఈ రాములవారి కళ్యాణం అవుతుందంటే నేనైతే పానకం కోసమే వెళ్ళేది. తర్వాత వెళ్ళడం మానేశాను, ఇంట్లోనే ఉండేది. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ మా దగ్గర చాలా బాగా చేస్తారు ఈ రాములవారి కళ్యాణం వచ్చేసి. సో అందరం వెళ్ళి అక్కడ రాములవారి కళ్యాణం చూసి భోజనం చేసి వచ్చేది. బట్ ఈసారి మాత్రం చాలా బాధాకరంగా ఉంది. ఇలా ఇంట్లోనే ఉండడం అయితే అస్సలు నచ్చలేదు. కానీ తప్పని పరిస్థితి కదా, సో ఇంట్లోనే నేనైతే పూజ చేసేసుకున్నాను. చూసారు కదా, కొన్ని ఫ్రెష్ వాటర్ తీసుకొని అందులో ఈ తురిమిన బెల్లాన్ని తీసుకొని గరిటెతో కలిపేసుకోవాలి, అది కరిగేంతవరకు. నెక్స్ట్ ఇది కరిగిపోయిందండి. మనం ఇలా బెల్లం కరిగించినప్పుడు కంపల్సరీ ఉడకట్టుకోవాలి. అందులో ఏమన్నా మలినాలు ఉంటే పోతాయి. కొద్దిగా డస్ట్ లాగా ఉంటుంది కదా బెల్లంలో, సో అందుకన్నమాట నేను ఉడగట్టేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 2 లేదా 3 యాలకులు ఇలా దంచేసి వేసుకోవాలి, పొట్టుతోటే వేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. కొద్దిగా ఘాటుగా ఉంటుంది కదా మనకు పానకం అనేది, సో ఇది మిరియాల పొడి వల్లనే వస్తుంది. అలాగే ఈ సమ్మర్లో ఈ పానకం తీసుకోవడం కూడా చాలా మంచిది, హెల్త్కి అయితే చాలా చలవ చేస్తుంది అనేసి కూడా అంటారు కదా. ఒక 1/2 స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. ఈ పెప్పర్ పొడి వచ్చేసి మొత్తం కలిసేలా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి అండి. చాలా ఈజీ.
మనకి పానకం అనేది రెడీ అయిపోయింది రాముల వారికి నైవేద్యంగా పెట్టడానికి. ఒకవేళ ఈ పానకం అనేది బాగా తీయగా అయిందనుకోండి, కొన్ని వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. లేదు చప్పగా ఉందనుకుంటే ఇంకా కొద్దిగా బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ వడపప్పు కూడా మనకు నానిపోయింది. ఇందులో వాటర్ అన్ని తీసేసుకోవాలి. ఇది తొందరగానే నానుతుందండి పెసరపప్పు. చూసారు కదా, వడపప్పు పానకం రెడీ అయిపోయింది రాముల వారికి పెట్టడానికి. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను మ్యాంగో పులిహోర చేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లోనే కాస్తున్నాయి అని చెప్పాను కదా, సో ఒక 2 అయితే తెంపేశాను. చాలా పుల్లగా ఉంటాయి. అలాగే సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, అప్పుడప్పుడు ఇలా మామిడికాయ పులిహోర చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. దానికోసం నేను ఒక 2 చిన్న సైజు మ్యాంగోస్ తీసుకున్నాను. నీట్గా కడిగిన తర్వాత పైన పీలప్ చేసి ఇలా తురుముకోవాలి. సన్నగా తురుముకోవాలి. మనకు రైస్ ఏ విధంగా ఉంటుందో అలా తురుముకోవాలి. ఓకే, చూసారు కదా, ఇలా తురిమిన దాన్ని మనం రైస్లో కలిపేసుకోవాలి. నేను పెట్టేసాను రైస్ కుక్కర్లో. అలాగే టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను అందాదా వేస్తున్నాను, ఎందుకంటే మనం నైవేద్యం పెట్టేది ఎప్పుడు రుచి చూడకూడదు కదా. అండ్ ఇలా పండుగల రోజు మనం ఇలా టేస్ట్ చూడకుండా చేసేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. నాకైతే ప్రతిసారి చాలా బాగా వస్తాయి. ఓకే అండి, చూసారు కదా, చాలా సింపుల్. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం పోపు పెట్టుకొని ఈ రైస్లో కలుపుకోవడమే, చాలా ఈజీ. కొంతమంది వచ్చేసి ఈ తురుముని పోపులో కొద్దిగా ఫ్రై చేసి కలుపుతారు. నేనైతే ఇలా డైరెక్ట్గా కలిపేస్తాను రైస్కి. ఓకే, చూసారు కదా, మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఎవరైనా ఇలా ట్రై చేయలేకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సీజన్ కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఓకేనా. ఓకే అండి, ప్రసాదాలు అయితే చేసేసాను కదా. నెక్స్ట్ వచ్చేసి గంగవాయిల కూర పప్పు చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను చాలాసార్లు చూపించాను కదా, అందుకే నేను వాయిస్ ఏమి ఇవ్వాలనుకోవడం లేదు. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి, రొటీన్ కాబట్టి.
చూసేసారు కదా, పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను పోపు పెట్టేస్తున్నాను. ఈ పప్పు ఉడికేలోపు టీ పెట్టేసుకొని తాగేసాను. ఓకే ఫ్రెండ్స్, గంగవాయిల కూర పప్పు కూడా రెడీ అయిపోయింది. అలాగే చాలా బాగా కనిపిస్తుంది కదా, అంతే టేస్టీగా కూడా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మేము పూజ చేసేస్తున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాము. అండ్ నేను వచ్చేసి అయితే దేవుణ్ణి ఒకటే కోరుకున్నాను, ఇలాంటి పరిస్థితి మరెన్నడూ రాకూడదు అనేసి కోరుకున్నాను. అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్యూర్ అవ్వాలనేసి కూడా కోరుకున్నాను. చూడాలి మరి ఎలా ఉంటుందో, ఆ దేవుని దయ అన్న ఉండాలనేసి కోరుకుందాం మనందరము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నలుగురం కూర్చొని తినేస్తున్నాము. ఫస్ట్ అయితే పానకం తాగేసాము. చాలా బాగా టేస్టీగా అయ్యింది. ఎప్పుడైనా పండుగల టైంలో మనం చేసే ప్రతి ఒక్క వంట చాలా టేస్టీగా వస్తుంది, ఎందుకో తెలియదు కానీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఇంతే అండి. ఎలా ఉందనేసి కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. బాయ్.